రోహిత్ శర్మ మాత్రం తన ఇంటెన్షన్స్ క్లియర్ చేశాడు అక్కడ. హిట్ మ్యాన్ హిట్టింగ్ స్టార్ట్ చేసేయాలి అని. నేను అజయమన్, దాంతో పాటు సుమన్ అండ్ అక్కడ హ్యాష్ ట్యాగ్ 7 అడుగులో హర్ష అడుగుతున్నాడు, విండ్ ఎక్కువ ఉన్న సిచ్యువేషన్స్ లో బౌలర్స్ ఎలా బాల్ చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్. సుమన్. హర్ష జనరలీ విండ్ కి బౌలర్స్ కి సంబంధం లేదు, అదే బాల్ ఉంటుంది, అట్లనే వేయాల్సి వస్తుంది. విండ్ చూసి బాల్ అంటే కష్టం, కానీ బ్యాటర్స్ కి చాలా కష్టంగా ఉంటుంది. బౌలర్స్ కి ఏం ఫరక్ పడదు, మేబీ బాల్ కొంచెం ఎక్కువ స్వింగ్ అవుతుంది న్యూ బాల్, అది కంట్రోల్ చేస్తే కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ బ్యాటర్స్ కి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మీ స్టాండ్స్ తీసుకున్నప్పుడు ఇద్దరు ఫీల్డర్స్ బీట్ అయితే చేసింది, బాల్ దూసుకెళ్ళిపోతుంది. మరో బౌండరీ ఇక్కడ. నిజంగా స్కిల్ఫుల్ ప్లే అంటే క్రికెట్ చూపిస్తున్నాడు ఇక్కడ. కాస్త బయటకు వచ్చి ఛాన్స్ తీసుకున్నాడు అండ్ పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ ఇద్దరు ఫీల్డర్స్ మధ్యన. ఇది బౌండరీ నెంబర్ 3 ఈ ఓవర్ లో. మంచి షాట్ ఇది రికెల్టన్, అవుట్ సైడ్ ఆఫ్ షార్ట్ ఆఫ్ లెంత్ ఉండింది, బౌండరీ వెళ్ళిపోయింది. అయితే హర్ష, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, బౌలర్స్ కి ఏమైనా డిఫరెంట్ చేయొచ్చు అంటే ఇంత ఎక్కువ గాలి వస్తున్నప్పుడు క్రాస్ సీమ్ బౌలింగ్ చేయాలి. సీమ్ పట్టుకుంటే ఎక్కువ స్వింగ్ అవుతుంది.